మూసీ నదిలోకి వచ్చే ప్రతి నాళకి ఎస్టీపీలు పెట్టి వాటన్నిటిని శుద్ధి చేసిన తర్వాతనే ఆ నీళ్లను మూసీ నదిలో వదులుతామని చెప్పి ప్రజెంటేషన్ చాలా స్పష్టంగా ఆ రోజు వివరించడం జరిగింది. దాని గురించి కూడా పక్కగా పట్టిస్తాం. ఉస్మాన్ సాగర్ నుంచి గండిపేట దగ్గర నుంచి మొదలయ్యేటువంటి ఈ మూసీని ఇక్కడ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎవరైతే చిన్న చిన్న రేకుల షెడ్లు వేసుకొని నివసిస్తున్నారో వాళ్ళకి నిజంగా న్యాయం జరుగుతుంది. భట్టి గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మధిర నియోజకవర్గంలో ఎలా సస్యశ్యామలం చేశారో అది నేను కళ్ళారా చూశాను. తెలంగాణ కూడా అలా సస్యశ్యామలం చూస్తారు. శ్రీనివాసరెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మన రేవంత్ రెడ్డి గారు సీఎం ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి, సీతక్క గారు, ఇక్కడ మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ తెలంగాణని సస్యశ్యామలం చేస్తారు. మూసీ నది చుట్టూ పరివాహక ప్రాంతంలో చిన్న చిన్న రేకుల షెడ్లు వేసుకున్న వాళ్ళు వాళ్ళ ఆ దుర్వాసన, ఆ మూసీ నదిలో వెళ్ళేటువంటి మురికి నీరు యొక్క దుర్వాసన వల్ల వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. చిన్న పిల్లలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, పసి 1 నెల 2 నెలల పిల్ల తల్లులు ఉన్నారు, అక్కడ ముసలోళ్ళు ఉన్నారు, భర్త చనిపోయిన భార్యలు ఉన్నారు, భార్యలు చచ్చిపోతే భర్తలు ఉన్నారు, వాళ్ళు ముసలోళ్ళు, వాళ్ళు అనారోగ్యంతో పాలవుతున్నారు. దయచేసి వాళ్ళ ఆరోగ్యం కోసం మీరు ఎవరు బాధపడొద్దు, ఎవరు ఇష్యూ కావద్దు. ఏదో యూట్యూబర్కి, జర్నలిస్ట్కి, మీడియా వాళ్ళని ఏదేదో మీరు మాట్లాడొద్దు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, నేను ఒక మాట అంటున్నాను, మీరు ఎక్కడైనా సరే ఒక ప్లాన్ చేసి ఒక గవర్నమెంట్కి, ప్రజలకి మంచి చేయాలని అనుకుంటారు. దానికి మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలని సర్వే చేయించి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అర్హులు ఉన్నారు, వాళ్ళని మొత్తం లీస్ట్ తీసుకొని ఎక్కడో ఒక ప్లాట్లలో 1 ఎకరమో 2 ఎకరాలో 3 ఎకరాలు భూమి కొని అక్కడ వాటర్ ఫెసిలిటీ, కరెంటు ఫెసిలిటీ, వాళ్ళ ఆ జాగాకి పట్టాలు చేయించి, ఇల్లు మంజూరు చేయించి, ఆ చుట్టుపక్కల పార్కు కట్టించి, అక్కడ ఒక హాస్పిటల్ కట్టించి, వాళ్ళకి ఎంతమంది ఉన్నారో అది 1000 మంది కావచ్చు, 2000 మంది కాదు, 3000 మంది కావచ్చు, వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి స్వర్గాన్ని కలిగించేటట్టుగా మీరు చేస్తారని నా నమ్మకం ఉంది. ఇందులో మూసీ నది ఒక పరివాహక ప్రాంతంలో అనారోగ్యంతో బాధపడుతున్నారు. నేను మొన్న హైదరాబాద్ పోతే ఆ వాటర్ చూస్తుంటే నాకు అక్కడ 5 నిమిషాలు కూడా నేను కూర్చోలేకపోయాను, నిలబడలేకపోయినా వాంతులు వచ్చినాయి. దయచేసి భట్టి గారు ఆలోచన వస్తే అది పక్కా సక్సెస్ అవుతుంది. శ్రీనివాసరెడ్డి గారు, మన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎవరైతే మంత్రులు ఉన్నారో ఎవరిని వదిలిపెట్టరు. మొత్తం సర్వే చేయించి మీకు పట్టాలు చేసి ఇల్లు ఇస్తారు. మీరు దయచేసి ఆ మూసీ నది పరివాహక ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహకరించండి. మంచి పార్క్ చేస్తారు, మంచి నీరు వచ్చేటట్టుగా వాళ్ళు చేస్తారు, నాకు నమ్మకం ఉంది. ఒక్కవేళ కనుక మీకు చేయకపోతే ఇక్కడ భట్టి గారి తరపున, శ్రీనివాసరెడ్డి గారి తరపున, శ్రీనివాసరెడ్డి గారి తరపున, రేవంత్ రెడ్డి గారి తరపున ఆ మూసీ నదికి, ఆ మన సిటీ బస్ స్టాండ్కి, కొత్త బస్ స్టాండ్కి మధ్యలో ఆ బ్రిడ్జి ఉంది కదా, ఆ బ్రిడ్జి మధ్యలోనే ఈ మెడ నరికించుకుంటా వాళ్ళు పని చేయకపోతే వాళ్ళు చేస్తారు, నాకు నమ్మకం ఉంది. నా ప్రాణాన్ని ధారపోసిన అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు. ఇక్కడ ఏ గవర్నమెంట్ గురించి నేను మాట్లాడట్లే, వాళ్ళు చేస్తారు. సరే భవిష్యత్తులో చేస్తారో చేయరో, వచ్చేవాళ్ళు ఎల్లకాలం ఎవరు ఉండరు, ఉన్నవారు మాత్రం పక్కా చేస్తారు. మీరు సహకరించండి తల్లి. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న అనారోగ్యం గురవుతున్నటువంటి వాళ్ళందరూ మీకు సస్యశ్యామలంగా చేస్తారు. నా యూట్యూబ్ చూసిన ప్రతి ఒక్కరికి మీ పాదాభివందనాలు. మరిన్ని వీడియోలో వస్తున్నాను. యూట్యూబ్ చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉండండి. బాయ్.